ఈరోజు నాంపల్లి మచ్చ ఫర్నిచర్ షాప్లో దాదాపు 12:30 గంటలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ కావడం జరిగింది. సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా మన ఇన్ఫర్మేషన్ వస్తే మనము మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను, అట్లా మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన డీసీపీ, అట్లానే మొత్తం హైడ్రా ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, అట్లానే ఎమ్మెల్సీ కొల్మూరు వెంకట్రావు గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి మనం ఇది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఫైర్ దాదాపు కంట్రోల్ కావడం జరిగింది, కానీ బట్ కింద సెల్లర్లో దాదాపు 3-4 ఉన్నారని చెప్పి తెలిసింది. వాళ్ళని మనము అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి మా టీం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ ప్లస్ అదేవిధంగా మన జేసీబీస్, మన ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లోపల వెళ్ళడానికి ప్రయత్నం అయితలేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది, మనం ట్రై చేశాను. సో ఆ పొగ ఉండడం వల్ల అది ఒకసారి మనం అవునవును ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా హైడ్రా ఆఫీషియల్స్, మనము ఫైర్, జిహెచ్ఎంసీ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమో రెక్టిఫై మెజర్ చేసుకొచ్చి తీసుకుంటాం. లోపల ఇంకా 3 ఉన్నారని చెప్పి తెలుసు, 3 to 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి తెలిసింది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగ ఉన్న వల్ల రెస్క్యూ చేయలేకపోతున్నాం. అంటే ఎవరికి క్లారిటీ లేదు, అంటే ఇంకా ఎవరి పైన పడుతుందని చెప్పి చేస్తున్నాం. మనం అన్ని రకాల మనము ఆ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయడం కింద కావడంతోనే బాగా పొగ రావడం జరిగింది. అది ఇంకా ఎందుకు అయిందని చెప్పి మన తర్వాత